ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. సాయికృష్ణను ఎలా చంపారో, ఎలా కాల్చి బూడిద చేశారో సిపి రాజశేఖర్ బాబు సమాధానం చెప్పాలన్నారు. లోకేష్ కళ్లలో ఆనందం కోసం పనిచేస్తున్న సిపి వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు రాసుకోవడానికే పరిమితమయ్యారన్నారు. రాజశేఖర్ బాబు సిపి అయ్యాక గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్ పెరిగిపోయిందని ఆరోపించారు అవినాష్. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈ రోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేదో ఉందా అని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. సామాన్య ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు, సాయి కృష్ణని ఏం చేశారు, ఏ విధంగా మీరు చంపారు, ఏ విధంగా మీరు కాల్చి బూడిద చేశారని చెప్పని ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ అడుగుతున్నారు. దాని సిపి గారు సమాధానం చెప్పక్కర్లేదా? పోలీస్ కమిషనర్ గారు ఒక ఆధ్వర్యంలో ఆయనకి తెలిసే ఈ విషయం మొత్తం గారు జరిగిందని చెప్పని మేము చెప్పుతున్నాం. రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. స్థానిక ఎంపీ మనుషులే ఈ గంజాయిలో కానివ్వండి, ప్యాకెట్లో కానివ్వండి వాళ్ళ మనుషులే ఉన్నారని చెప్పని బయటకు వచ్చింది. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టట్లేదు? ఎందుకంటే మా సిపి గారు మా నగరం గురించి పట్టించుకోరు, మా జిల్లా గురించి పట్టించుకోరు, జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోరు. కేవలం లోకేష్ గారి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. లోకేష్ గారు చెప్పిన పేర్లన్నీ గారు రాసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక కారణం తప్పితే ఇంకా ఏ విధంగా అయినా ఈ సిపి గారు పనిచేస్తున్నారా అని చెప్పి ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.